హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఈరోజు మనం డాప్లర్ ఎఫెక్ట్స్ అండ్ బీట్స్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తాం. ఓకే, ప్రీవియస్ ఇయర్ ఐఐటీలో అడిగిన క్వశ్చన్స్ డాప్లర్ ఎఫెక్ట్ అండ్ బీట్స్కి సంబంధించిన వరకు మాత్రమే. ఓకేనా, డాప్లర్ ఎఫెక్ట్ అండ్ బీట్స్కి సంబంధించిన వరకు క్వశ్చన్స్ ఐఐటీ జేఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, నీట్గా సెపరేట్ వీడియో చేద్దాం. అయితే ఐఐటీ జేఈనే కొంచెం ఎక్కువ అంటే 2 వీడియోస్ పట్టొచ్చమ్మా. ఓకే, సో ఈ డాప్లర్ ఎఫెక్ట్స్ బీట్స్కి సంబంధించి రెండిటిని కలిపి, 2 కాన్సెప్ట్స్ కలిపి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. కొంచెం డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంటుంది, అవి అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్. ఈ వీడియోలో ఆ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. ఆ క్వశ్చన్స్ కనుక మీకు పర్ఫెక్ట్గా అర్థమైతే, ఓకే, ఆ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా అర్థమైతే మనం డాప్లర్ ఎఫెక్ట్ మీద బీట్స్ మీద ఎటువంటి క్వశ్చన్ అయినా చేయగలుగుతాం. ఓకే, సో ఫస్ట్ ఆ 4-5 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. ఆ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఓకేనా, తర్వాత మనం మిగిలిన క్వశ్చన్స్ చేద్దాం. చాలా ఈజీగా అయిపోతాయి. అయితే ఇక్కడ నేను షార్ట్ కట్స్ అవి నేను ఉపయోగించట్లా. ఓకే, ఇన్కేస్ షార్ట్ కట్స్ ఏమైనా ఉపయోగించాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో ఉపయోగిద్దాం. ప్రస్తుతానికి నాకు అవసరమైన ఫార్ములాస్ ఈ 2 అమ్మా. ఓకే, డాప్లర్ ఎఫెక్ట్ బీట్ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన ఫార్ములాస్ ఈ 2. ఇదేంటిది, డాప్లర్ ఎఫెక్ట్లో ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవుతుంది కదా, చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఇది. ఏంటది, ఎఫ్ ఈక్వల్ టు F0 V + or - V0 / V + or - Vs. ఈ ఫార్ములాని ఎలా ఉపయోగించాలి అని డాప్లర్ ఎఫెక్ట్ పార్ట్ 1 వీడియోలో క్లియర్గా చెప్పాము. పార్ట్ 2 వీడియో కూడా చూడండి, దాంట్లో కూడా చెప్పా. ఓకే, ఇప్పుడు మనం అప్లై చేసే కాన్సెప్ట్స్ అన్ని పార్ట్ 2లో కూడా ఉన్నాయి. పార్ట్ 2లో చాలా ఎక్స్టెన్సివ్గా మనకి ఎన్ని మోడల్స్ అయితే రావడానికి అవకాశం ఉన్నాయో అన్ని మోడల్స్ నేను డిస్కస్ చేశాను. ప్రాబ్లమ్స్ చెప్పలేదు కానీ అసలు ఎలా క్వశ్చన్ అడుగుతాడు, మనం ఎలా డీల్ చేయాలి వాటిని, అవన్నీ డీల్ చేసాం. యాక్చువల్గా ఆ దాంట్లో వచ్చిన ఫార్ములాసే మనం షార్ట్ కట్ కింద వాడచ్చు. సో మీకు షార్ట్ కట్స్ కావాలి అనుకుంటే డాప్లర్ ఎఫెక్ట్ పార్ట్ 2 చూడండి. ఓకే, బట్ కాన్సెప్చువల్గా ఎలా సాల్వ్ చేస్తాము అనుకుంటే డాప్లర్ ఎఫెక్ట్ పార్ట్ 1 చూడండి. దాంట్లో ఈ ఫార్ములా ఎలా ఉపయోగించాలి, ఐఐటీజేఈలో ఈ ఫార్ములా ఎలా ఉపయోగించాలి అని చెప్పి క్లియర్గా చెప్పామా. ఇక్కడ చూడండి, ఎఫ్ అంటే అపరెంట్ ఫ్రీక్వెన్సీ, అబ్జర్వర్కి వినపడే ఫ్రీక్వెన్సీ. అబ్జర్వర్కి ఈ రకంగా ఫ్రీక్వెన్సీ వినపడుతుంది, అది ఎఫ్ అంటే. F0 అంటే ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్. ఓకే, F0 అంటే ఏంటమ్మా, ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫార్ములాలో టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఎఫ్ అంటే అపరెంట్ ఫ్రీక్వెన్సీ, అబ్జర్వర్కి వినపడే ఫ్రీక్వెన్సీ. F0 అంటే ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ, సోర్స్ ఎంత ఫ్రీక్వెన్సీ యాక్చువల్గా ప్రొడ్యూస్ చేసింది, అది F0. V + or 1, ఇక్కడ V అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్. ఇక్కడ కింద V ఉన్నాయి. V అంటే ఏంటమ్మా, వెలాసిటీ ఆఫ్ సౌండ్. V అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్. ఓకే, ఇక్కడ VO VS ఉంది, పైన VO కింద VS ఉంది. ఈ ఫార్ములా ఇది గుర్తుపెట్టేసుకోండి. ఇది పైన VO కింద VS ఉంది. VO అంటే వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్. VO అంటే ఏంటమ్మా, వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్. VS అంటే వెలాసిటీ ఆఫ్ సోర్స్. ఒకసారి ఫాస్ట్గా ఈ ఫార్ములా ఎలా ఉపయోగించాలో చెప్తున్నా చూడండి అమ్మా. చూడండి, ఈ ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఆఫీసర్ కింద సర్వెంట్. ఆఫీసర్ పైన ఉంటాడు, సర్వెంట్ కింద ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి, ఏది పైన ఏది కింద అని కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే, ఈ టర్మ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండమ్మా. అబ్జర్వర్ వల్ల ఫ్రీక్వెన్సీ పెరుగుతుంటే, చూడండమ్మా, డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటి, డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటి, సోర్స్ అబ్జర్వర్ మూమెంట్ వల్ల, వాళ్ళిద్దరి మధ్యలో ఉండే రిలేటివ్ మోషన్ వల్ల ఏర్పడే ఫ్రీక్వెన్సీ, ఏర్పడే చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ, దాన్నే మనం డాప్లర్ ఎఫెక్ట్ అంటాం. ఇక్కడ చూడమ్మా, ఇదిగోండి, అబ్జర్వర్ సోర్స్. అబ్జర్వర్ వల్ల ఫ్రీక్వెన్సీ పెరుగుతుంటే, ఎప్పుడు పెరుగుతుందమ్మా అబ్జర్వర్ వల్ల ఫ్రీక్వెన్సీ, అబ్జర్వర్ సోర్స్కి దగ్గరగా వెళ్తుంటే. అబ్జర్వర్ సోర్స్కి దగ్గరగా వెళ్ళడానికి ట్రై చేస్తుంటే అబ్జర్వర్ వల్ల ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. అప్పుడు పైన ప్లస్ పెట్టాలి. ఓకే, ఎందుకంటే ఓవరాల్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఓవరాల్ ఫ్రీక్వెన్సీ పెరగాలంటే న్యూమరేటర్ వాల్యూ పెరగాలి, కాబట్టి అక్కడ ప్లస్ పెట్టాలి. అబ్జర్వర్ వల్ల ఫ్రీక్వెన్సీ తగ్గుతుంటే మైనస్ పెట్టాలి. అబ్జర్వర్ వల్ల ఫ్రీక్వెన్సీ పెరుగుతుంటే ప్లస్, తగ్గుతుంటే మైనస్, ఎందుకంటే న్యూమరేటర్లో ఉంది. అబ్జర్వర్ టర్మ్ న్యూమరేటర్లో ఉందమ్మా, కాబట్టి అబ్జర్వర్ వల్ల ఫ్రీక్వెన్సీ పెరుగుతుంటే ప్లస్, తగ్గుతుంటే మైనస్. అంటే ఇలా వెళ్తుంటే ప్లస్ అవుతుంది, ఇలా వెళ్తుంటే మైనస్ అవుతుంది. ఓకేనా, ఓకే, పెరుగుతుంటే ప్లస్, తగ్గుతుంటే మైనస్, అలా గుర్తుపెట్టుకోండి. సోర్స్ డినామినేటర్లో ఉంది, కాబట్టి రివర్స్ అవుతుంది అనమాట. అంటే సోర్స్ వల్ల ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది అనుకోండి, అంటే సోర్స్ ఇలా దగ్గరికి వస్తుంటే అబ్జర్వర్ దగ్గరికి ఫ్రీక్వెన్సీ పెరుగుద్ది. సో సోర్స్ వల్ల ఫ్రీక్వెన్సీ పెరుగుతుంటే మైనస్ పెట్టాలి, డినామినేటర్లో ఉంది, చిన్న వాల్యూ ఉండాలి. డినామినేటర్లో చిన్న వాల్యూ ఉన్నప్పుడే ఫ్రీక్వెన్సీ పెద్దగా ఉంటుంది.
ఒకవేళ సోర్స్ వల్ల ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది అనుకోండి, అంటే సోర్స్ దూరంగా వెళ్ళిపోతుంది అనుకోండి, అప్పుడు ఇక్కడ ప్లస్ పెట్టాలి. ఓకే అమ్మా. సో ఎలా గుర్తుపెట్టుకోవాలనుకున్నారో అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, అబ్జర్వర్ వల్ల ఫ్రీక్వెన్సీ పెరుగుతుంటే ప్లస్, తగ్గుతుంటే మైనస్. సోర్స్ వల్ల ఫ్రీక్వెన్సీ పెరుగుతుంటే మైనస్, తగ్గుతుంటే ప్లస్. ఇక్కడ ఏమేమి పెట్టాలని చెప్తున్నా. లేదంటే అబ్జర్వర్ సోర్స్కి దగ్గరగా వెళ్తుంటే ప్లస్, దూరంగా వెళ్తుంటే మైనస్. సోర్స్ అబ్జర్వర్కి దగ్గరగా వెళ్తుంటే మైనస్, దూరంగా వెళ్తుంటే ప్లస్. అలా అయినా గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం. ఇంకో ఫార్ములా చూడండి, బీట్ ఫ్రీక్వెన్సీ. బీట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటమ్మా? బీట్స్ అంటే ఏంటో మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, బీట్స్ అనే ఒక సెపరేట్ వీడియో చేసాం. బీట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? బీట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? సింపుల్, డిఫరెన్స్ ఇన్ ఫ్రీక్వెన్సీస్. రెండు ఫ్రీక్వెన్సీస్ ఇచ్చి ఉంటాడు, ఆ రెండు ఫ్రీక్వెన్సీస్ మధ్యలో డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయడమే బీట్స్, బీట్ ఫ్రీక్వెన్సీ. అంతే. ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి మనం స్టోరీ నడిపిస్తాం. ఎలా నడిపిస్తాం చూడండి. ఓకేనా? ఈ ఫార్ములా ఇంకా కన్ఫ్యూజ్ కావద్దమ్మా. ఓకే రైట్. ఇప్పుడు ఆల్రెడీ బోర్డు మీద నేను ఒక సిచ్యువేషన్ వేసున్నాము. ఇది 2016 అడ్వాన్స్డ్లో క్వశ్చన్. నేను క్వశ్చన్ మొత్తం రాయలేదు, కానీ ఆ క్వశ్చన్కి సంబంధించిన డయాగ్రామ్ వేసాను. యాక్చువల్గా డయాగ్రామ్ ఇవ్వలేదమ్మా, క్వశ్చన్ బట్టి నేనే వేశాను. క్వశ్చన్ ఏంటో చూడండి. రెండు సోర్సెస్ ఉన్నాయంట, ఎంఎన్. రెండు సౌండ్ సోర్సెస్ ఉన్నాయమ్మా, ఎం అండ్ ఎన్. ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ 20 మీటర్స్ ఉందట. ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ రైట్ 20 మీటర్స్ ఉందంటమ్మా. రెండింటి మధ్యలో డిస్టెన్స్ 20 మీటర్స్ ఉంది. అయితే ఈ ఎంఎన్ కనెక్ట్ చేసే లైన్కి మిడ్ పాయింట్ ఉంటుంది కదా, ఆ మిడ్ పాయింట్ని క్యూ అనుకున్నాడు. ఓకే, ఈ ఎంఎన్ని కనెక్ట్ చేసే లైన్ యొక్క మిడ్ పాయింట్ ఉంటుంది కదా, ఆ మిడ్ పాయింట్ని క్యూ అనుకున్నాడు. ఆ క్యూ నుంచి ఒక కార్ 1800 మీటర్స్ దూరంలో ఒక కార్ పీ దగ్గర ఉందట. క్యూ నుంచి 1800 మీటర్స్ దూరంలో ఒక కార్ పీ దగ్గర ఉంది. ఓకే, ఈ పీ అనే కారు 60 కిలోమీటర్స్ పర్ అవర్ వెలాసిటీ తోటి పైకి వెళ్తుంది. 60 కిలోమీటర్స్ పర్ అవర్ వెలాసిటీ తోటి పైకి వెళ్తుంది. ఎం సోర్స్ ఫ్రీక్వెన్సీ ఏమో 118 హెర్ట్జ్. ఎన్ సోర్స్, ఇది రెండు సౌండ్ సోర్స్లే అమ్మా. ఎన్ సోర్స్ ఫ్రీక్వెన్సీ ఏమో 121 హెర్ట్జ్. అయితే ఇది చూడండి, కార్ పి అనే పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇలా క్యూ మీద నుంచి ఇలా ఆర్ దగ్గర వరకు వెళ్తుంది. ఆర్ కూడా 1800 మీటర్ డిస్టెన్స్ లోనే ఉందమ్మా. ఆర్ కూడా 1800 మీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంది. అయితే వీడేమడిగాడంటే చూడండి, వీడేమడిగాడంటే ఈ కింది వాటిల్లో ఏవి కరెక్ట్? ఇవి ఆప్షన్స్ అమ్మా, ABCD. ఓకేనా? ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాడు. ఏంటంటే ఇక్కడ బీట్స్ వినపడతాయి, ఇక్కడ వినపడతాయి, ఇక్కడ కూడా వినపడతాయి. ఈ మూడు చోట్ల బీట్స్ వినపడతాయి. ఇక్కడ వినపడే బీట్స్ని న్యూ పీ అనుకున్నాడమ్మా. బీట్ ఫ్రీక్వెన్సీని ఏమనుకున్నాడు? న్యూ పీ. VP కదా అది, ఏంటది? న్యూ పీ. న్యూ సింబల్ న్యూ అనమాట. క్యూ దగ్గర వినపడే బీట్ ఫ్రీక్వెన్సీ న్యూ క్యూ. ఆర్ దగ్గర వినపడే బీట్ ఫ్రీక్వెన్సీ న్యూ ఆర్. ఇలా అనుకున్నాడు. ఈ డేటా అంతా ఇచ్చిన తర్వాత వీటిల్లో ఏది కరెక్ట్ అని అడిగాడమ్మా. సింపుల్, వీటిల్లో ఏది కరెక్ట్ అని అడిగాడు. ఒకసారి మళ్ళీ చెప్తున్నా చూడండి అమ్మ క్వశ్చన్. మళ్ళీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, పర్లేదు టైం పట్టినా పర్లేదు, కానీ మళ్ళీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఎంఎన్ అనేవి రెండు సౌండ్ సోర్సులు. ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి అవి? 20 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయి. ఎం ఫ్రీక్వెన్సీ ఏమో 118 హెర్ట్జ్, ఎన్ ఫ్రీక్వెన్సీ ఏమో 121 హెర్ట్జ్. ఎంఎన్కి మధ్యలో ఎగ్జాక్ట్గా సెంటర్లో క్యూ అనే పాయింట్ ఉంది. ఆ క్యూ అనే పాయింట్ నుంచి పి అనే పాయింట్ ఎంత దూరంలో ఉంది? 1800 మీటర్స్ దూరంలో పి అనే పాయింట్ ఉంది. అక్కడి నుంచి ఒక కార్ స్టార్ట్ అయిందమ్మా. ఎంత వెలాసిటీ తోటి? 60 కిలోమీటర్స్ పర్ అవర్ వెలాసిటీ తోటి అక్కడి నుంచి ఒక కార్ స్టార్ట్ అయింది. ఓకే, ఆ కార్ ఇలా క్యూ మీద నుంచి ఆర్ వరకు వెళ్ళింది. స్ట్రైట్గానే వెళ్ళింది, వంకరగా వచ్చింది కానీ స్ట్రైట్గానే వెళ్ళింది. ఆర్ కూడా ఎంత డిస్టెన్స్లో ఉంది? 1800 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. పి దగ్గర వినపడే బీట్స్ ఏమో ఫ్రీక్వెన్సీ ఏమో న్యూ పి అనుకున్నాడు. క్యూ దగ్గర వినపడే బీట్స్ ఫ్రీక్వెన్సీ ఏమో న్యూ క్యూ అనుకున్నాడు. ఆర్ దగ్గర వినపడే బీట్ ఫ్రీక్వెన్సీ ఏమో న్యూ ఆర్ అనుకున్నాడు. అయితే ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ అని అడిగాడు. ఓకే అమ్మా, ఒకసారి పాస్ చేసి ఆప్షన్స్ కూడా రాసుకోండి, క్వశ్చన్ కూడా మీకు అర్థమయ్యేటట్టు రాసుకోండి అమ్మా. ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్తున్నా. ఓకే, ఇదంతా అయిపోయింది కదా, ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్తున్నా. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడమ్మా? న్యూ పీ ప్లస్ న్యూ ఆర్ ఈక్వల్ టు న్యూ క్యూ, 2 న్యూ క్యూ అన్నాడు. న్యూ పీ ప్లస్ న్యూ ఆర్ ఈక్వల్ టు 2 న్యూ క్యూ అన్నాడు. అది కరెక్టో కాదో చూద్దాం. న్యూ పీ ప్లస్ న్యూ ఆర్ ఈక్వల్ టు 2 న్యూ క్యూ. అది కరెక్టో కాదో చూడడానికి ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇక్కడ ఎన్ని బీట్స్ వినపడుతుందో చూడాలి, ఇక్కడ ఎన్ని బీట్స్ వినపడుతుందో చూడాలి, ఇక్కడ ఎన్ని బీట్స్ వినపడుతుందో చూడాలి.
అంతే కదమ్మా. సరే చూద్దాం. ఫస్ట్ పి అనే పాయింట్ దగ్గర ఎన్ని బీట్స్ వినపడుతుందో చూద్దాం. ఎట్ పి ఇక్కడ చూడండి అమ్మా, ఈ డిస్టెన్స్ ఎంత 1800 మీటర్స్, అంటే అరౌండ్ 2 కిలోమీటర్స్, దగ్గర దగ్గర 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది, 1.8 కిలోమీటర్స్. ఓకేనా. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత 20 మీటర్స్. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంతమ్మా 20 మీటర్స్. ఓకే, ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ 20 మీటర్స్. అయితే ఈ కారు ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నప్పుడు ఈ రెండు ఇంత దూరంగా కనపడదు. నేను మీకు డయాగ్రామ్ అర్థం కావడం కోసం ఇంత దూరం చేశాను. ఈ కార్ 1800 మీటర్స్ దూరంలో, అంటే 1.8 కిలోమీటర్స్ దూరంలో ఉన్నప్పుడు 20 మీటర్స్ అంటే ఎంత ఇక్కడ నుంచి అక్కడికి ఎక్కడికో ఉంటుంది. ఓకేనా. ఆ డిస్టెన్స్ చాలా చాలా చిన్నగా కనపడుతుంది. అవి రెండు చాలా చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే రెండు ఆల్మోస్ట్ ఒకటే పాయింట్ దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది అమ్మా. ఎవరికి? పీకి. అమ్మా చూడండి, యాక్చువల్గా ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలంటే, ఇలా ఒక లైన్ గీయాలి, ఇలా ఒక లైన్ గీయాలి, ఈ యాంగిల్ తీటా అనుకుంటాం. ఓకే, ఈ యాంగిల్ తీటా, ఈ యాంగిల్ కూడా తీటా అవుతుంది, ఎందుకంటే సెంటర్లో ఉంది కాబట్టి. అయితే ఇక్కడ కాస్ తీటా వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇక్కడ కాస్ తీటా వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. కాస్ తీటా వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే అది ఆల్మోస్ట్ ఈక్వల్ టు 1 వస్తుందమ్మా. ఓకే, అంటే ఈ డిస్టెన్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 1800 మీటర్సే వస్తుంది. మీరు కావాలంటే క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. ఇది 20 మీటర్స్, ఈ డిస్టెన్స్ ఏమో 1800 మీటర్స్. ఈ పైథాగరస్ థియరం అప్లై చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ 1800 హోల్ స్క్వేర్ ప్లస్ 20 హోల్ స్క్వేర్ వేయండి. వేస్తే మీకు ఆల్మోస్ట్ 1800 వస్తుంది. 1800.0102 ఏదో వస్తుంది. ఆల్మోస్ట్ 1800. అంటే థీటా వాల్యూ వెరీ వెరీ స్మాల్ అనమాట. థీటా వాల్యూ వెరీ వెరీ స్మాల్ అయినప్పుడు కాస్ థీటా వాల్యూ 1 అవుతుంది. సో ఇక్కడ నేను థీటా గురించి పట్టించుకోను అసలు. యాక్చువల్గా థీటా గురించి పట్టించుకునే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయమ్మా. ఓకే, థీటా గురించి పట్టించుకునే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. మీరు డాప్లర్ ఎఫెక్ట్ వీడియో 2 కంపల్సరీగా చూడండి అమ్మా. దాంట్లో నేను అన్ని సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా అంతకు మించి సిచ్యువేషన్స్ రావు. ఓకేనా. అయితే ఇప్పుడు ఈ పి దగ్గర ఉన్న కార్కి ఈ రెండు సోర్సులు ఒక పాయింట్ దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, అయితే ఈ సోర్స్ నుంచి 118 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ అవుతుంది కదమ్మా. ఓకే, ఎం సోర్స్ నుంచి 118 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ అవుతుంది కదా. ఓకే, 118 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ అవుతుంది. అయితే ఇదేమో ఇలా ఎం దగ్గరికి వెళ్తుంది. ఇలా 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 వెళ్తుంది అనుకోండి, లేదంటే ఇలాగా ఎం దగ్గరికి వెళ్తుంది, లేదంటే ఇలా పీ రెండు ఇక్కడే ఉన్నాయి అనుకుంటున్నాం కదా. ఎమ్ ఎన్ ఇక్కడే ఉన్నాయి అనుకుంటున్నాం. దూరంగా కన్సిడర్ చేసినప్పుడు ఎమ్ రెండు ఒకటే పాయింట్లో ఉన్నట్టు దీనికి అనిపిస్తుంది. నిజానికి కూడా అంతే, చాలా దగ్గర. మనం దూరంగా వెళ్తుంటే ఆ 2 పాయింట్స్ ఇలా దగ్గరికి వెళ్ళిపోతాయి కదా, అలా అనిపిస్తుంది. ఓకే, కాబట్టి రెండు ఒకటే పాయింట్ దగ్గర ఉన్నాయని చెప్పి మనం ఎజ్యూమ్ చేసుకుని సాల్వ్ చేస్తున్నాం. సో ఈ డిస్టెన్స్ ఎంత అంటే 1800 మీటర్స్. ఎమ్ ఇక్కడే ఉంది, ఎన్ కూడా అక్కడే ఉంది ప్రస్తుతానికి అజంప్షన్లో. ఓకే అమ్మా, అర్థమవుతుందా? అయితే ఈ ఫ్రీక్వెన్సీ దీనికి ఎలా వినపడుతుందో చూద్దాం. దాన్ని F1 అనుకుందాం. 118 అనే ఫ్రీక్వెన్సీ దీనికి ఎంత ఫ్రీక్వెన్సీలా కనపడుతుంది, దాన్ని మనం F1 అనుకున్నాం. ఫార్ములా ఏంటమ్మా? ఫార్ములా ఏంటి? F0 ఇంటూ మా బీట్ ఫ్రీక్వెన్సీ కనుక్కుంటున్నప్పుడు దానికి దీనివల్ల ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి, ఆ రెండింటి డిఫరెన్స్ కనుక్కోవాలి. అర్థమవుతుందా? దీని ఫ్రీక్వెన్సీ దీనికి ఎలా వినపడుతుంది, దీని ఫ్రీక్వెన్సీ దీనికి ఎలా వినపడుతుందో కనుక్కొని ఆ రెండింటి డిఫరెన్స్ కనుక్కుంటే బీట్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. అదే చేస్తున్నాం ఇప్పుడు. F0 ఇంటూ చూడమ్మా, V ప్లస్ ఆర్ మైనస్ V0 రాయాలి. ఇక్కడ అబ్జర్వర్ ఎవరు? వీడు. అబ్జర్వర్ ఎంత వెలాసిటీతో వెళ్తున్నాడు? 60 km/h వెలాసిటీతో వెళ్తున్నాడు. అంటే 60 ఇంటూ 5/18 ఏమవుతుంది? 60 ఇంటూ 5/18, 18/5, 5/18. ఓకే, 6 3s are 6 10s are which is equal to 50/3 meters/second అమ్మా. సో అబ్జర్వర్ ఎంత వెలాసిటీతో వెళ్తున్నాడు? 50/3 meters/second. ఎక్కడికి వెళ్తున్నాడమ్మా? సోర్స్కి దగ్గరగా వెళ్తున్నాడు. సోర్స్కి దగ్గరగా వెళ్తుంటే మనం ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా? సోర్స్కి దగ్గరగా వెళ్తుంటే మనం ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా అంటే ప్లస్సే పెట్టాలి, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ పెరుగుద్ది. ఓకే, డివైడెడ్ బై సోర్స్ రెస్ట్లోనే ఉంది. ఇక్కడ
వి ప్లస్ ఆర్ మైనస్ విఎస్ రాయాలమ్మా, కానీ సోర్స్ రెస్ట్లోనే ఉంది కాబట్టి విఎస్ బదులు 0 పెడతాను, ఇంకేం మిగులుతుంది మనకు వి. అమ్మా ఈ ఫార్ములా గుర్తుంది కదా, ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ నాట్ వి ప్లస్ ఆర్ మైనస్ వి నాట్ బై వి ప్లస్ ఆర్ మైనస్ విఎస్. అదే చేస్తున్నాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏమవుతుంది ఇది, ఎఫ్ నాట్ అంటే 118 హెర్ట్జ్, 118 హెర్ట్జ్. వి ప్లస్ ఆర్ మైనస్ వి నాట్ అంటే వి అంటే 330 అమ్మ, వెలాసిటీ ఆఫ్ సౌండ్ 330 అని ఇచ్చాడు. వెలాసిటీ ఆఫ్ సౌండ్ 330 ప్లస్ వి నాట్ అంటే ఎంత వెలాసిటీ వెళ్తుంది, 50/3, 50/3 డివైడెడ్ బై 330, అది F1. ఓకే, F2 ఈక్వల్ టు ఎఫ్ నాట్ ఇంటూ మళ్ళీ వి ప్లస్ అమ్మ, ఇక్కడ వి నాట్ అంటే వి, ఓకే, వి ప్లస్ వి నాట్ బై వి. ఓ పని చేద్దాం అమ్మ, ఇక్కడ ఎఫ్ఎం అనుకుందాం, ఇదే రెండు ఎఫ్ నాట్ అని రాయలేం కదా, ఎఫ్ఎం అందాం, ఇదేమో ఎఫ్ఎన్ అని రాద్దాం. ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఇక్కడేమో ఎఫ్ఎం, ఇక్కడ ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ 121 హెర్ట్జ్ కదా, అందుకని వేరువేరుగా రాశారు. రెండు ఎఫ్ నాట్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారండి. ఓకేనా, సో 118 కదా ఇది, ఇదేమో ఎఫ్ఎన్ అంటే 121 ఈక్వల్ టు 330 ప్లస్ 50/3 డివైడెడ్ బై 330, అంతే. ఓకే అమ్మ, F1 వాల్యూ వచ్చింది, F2 వాల్యూ వచ్చింది. మనకి బీట్ ఫ్రీక్వెన్సీ కావాలంటే ఏం చేయాలమ్మా, బీట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, సింప్లీ డిఫరెన్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ F2 మైనస్ F1, సింప్లీ డిఫరెన్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ F2 మైనస్ F1. చూడమ్మా, ఈ క్యాలిక్యులేషన్ నేను చేయట్లేదు, టైం వేస్ట్ అవుతుంది. క్యాలిక్యులేషన్ నేను చేయట్లేదు, క్యాలిక్యులేషన్ చేస్తే మీకు ఎంత వస్తుందంటే 3.15 హెర్ట్జ్ వస్తుంది. సో న్యూ పీ దగ్గర బీట్ ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుందమ్మా, 3.15 హెర్ట్జ్, నియర్లీ ఈక్వల్ టు, ఎగ్జాక్ట్ కాదు, నియర్లీ ఈక్వల్ టు 3.15 హెర్ట్జ్ వస్తుందమ్మా. ఓకే, రైట్. ఆ పాజ్ చేసి రాసుకోండి, నేను చెప్పేస్తున్నాను. ఎందుకంటే క్యూ దగ్గర ఫ్రీక్వెన్సీ పెద్ద కష్టపడక్కర్లేదమ్మా, ఎందుకంటే క్యూ దగ్గర ఫ్రీక్వెన్సీ సింప్లీ రెండింటికి మధ్య డిఫరెన్స్. ఎందుకంటే ఇక్కడ కార్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది, చూడమ్మా, ఇది ఎమ్, ఇది ఎన్. కార్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఈ పాయింట్ దగ్గర ఈ డైరెక్షన్లో వెళ్తుంది. ఈ డైరెక్షన్లో కానీ ఈ డైరెక్షన్లో కానీ ఎటువంటి వెలాసిటీ లేదు, అంటే ఈ డైరెక్షన్స్లో రిలేటివ్ మోషన్ లేదు. రిలేటివ్ మోషన్ లేకపోతే డాప్లర్ ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి ఈ మూమెంట్ వల్ల దీని ఫ్రీక్వెన్సీ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పాయింట్ దగ్గర అమ్మా, ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ దగ్గర కార్ పైకి వెళ్తుంది కానీ ఈ డైరెక్షన్లో ఏ కాంపొనెంట్ వెలాసిటీ ఏం లేదు, 0. అంటే లిటరల్గా ఏంటంటే ఈ పాయింట్ దగ్గర స్టేషనరీగా ఉన్నట్టే, ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు సోర్స్ స్టేషనరీగా ఉన్నట్టే, ఏది సోర్స్ కాదు, కార్ స్టేషనరీగా ఉన్నట్టు ఈ రెండింటికి. కాబట్టి అక్కడ బీట్ ఫ్రీక్వెన్సీ ఏం వినపడదు. కాబట్టి ఎట్ క్యూ బీట్ ఫ్రీక్వెన్సీ ఉంటుందమ్మా. డాప్లర్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ ఉండదు, ఈ పాయింట్ దగ్గర డాప్లర్ ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి ఈ క్యాలిక్యులేషన్ అంతా చేయక్కర్లేదు మనం. క్యూ అనే పాయింట్ దగ్గర డాప్లర్ ఎఫెక్ట్ ఉండదమ్మా. ఓకే, సో ఈ క్యాలిక్యులేషన్ అంతా చేయాల్సిన పని లేదు. డైరెక్ట్గా ఇక్కడ ఈ ఫ్రీక్వెన్సీస్ ఇదే సెట్మే, ఎఫ్ఎన్ మైనస్ ఎఫ్ఎం ఏ సెట్మే అమ్మ, ఎంత 121 మైనస్ 118 విచ్ ఇస్ ఈక్వల్ టు 3 హెర్ట్జ్. సో విక్యూ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా, 3 హెర్ట్జ్. విక్యూ ఈక్వల్ టు 3 హెర్ట్జ్. ఇప్పుడు విఆర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు విఆర్ క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి అమ్మా, అట్ ఆర్, విఆర్ కూడా ఇక్కడ వేసేస్తున్నా, అట్ ఆర్. ఓకే, విఆర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ఇప్పుడు ఇది చెరిపేస్తాను, విఆర్ కదా యాక్చువల్గా దాన్ని ఏమంటారు, న్యూ ఆర్. ఇక్కడ ఆర్ దగ్గర బీట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేస్తున్నా. సరే, ఆర్ దగ్గర చూస్తే కార్ ఇలా పైకి వెళ్తుంది, ఎంత వెలాసిటీ తోటి, 50/3 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ తోటే, 50/3 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి పైకి వెళ్తుంది. అయితే ఈసారి సోర్సెస్ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. ఈసారి సోర్సెస్ నుంచి దూరంగా వెళ్తుంది కాబట్టి ఏమవుతుంది, మైనస్లు అవుతాయి. ఏమవుతాయి ఇవి, మైనస్లు అవుతాయి, అంతే కదా, కష్టపడక్కర్లా మనం. ఈసారి ఏమవుతుందమ్మా, అవి మైనస్లు అవుతాయి. ఓకే, ఇప్పుడు కనుక మనం బీట్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందంటే 2.85 హెర్ట్జ్ వస్తుందమ్మా. ఓకే, ఇప్పుడు కనుక బీట్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 2.85 హెర్ట్జ్ వస్తుంది. అది ఇక్కడ వేసేయండి అమ్మ, నేను క్యాలిక్యులేషన్ చేయట్లేదు, టైం వేస్ట్ అవుతుంది. 2.85 హెర్ట్జ్ వస్తుంది. సేమ్ ఈ వాల్యూస్ కనుక క్యాలిక్యులేట్ చేసి వీటిల్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2.85 హెర్ట్జ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఎట్ క్యూ 3 హెర్ట్జ్ వచ్చింది, ఎట్ పిఏమో 3.15 హెర్ట్జ్ వచ్చింది, ఎట్ ఆర్ ఏమో 2.85 హెర్ట్జ్ వచ్చింది. ఈ రెండు కలిపితే 6 అవుతుంది. 6 ఇస్ నథింగ్ బట్ 2 ఇంటూ విక్యూ, అంతేనా.
న్యూ పీ ప్లస్ న్యూ ఆర్ అంటే 3.15 ప్లస్ 2.85 ఎంత అవుతుందమ్మా 6 అవుతుంది. 6 అంటే ఏంటి 2 ఇంటూ న్యూ క్యూ. కాబట్టి ఆప్షన్ కరెక్టే కదా, ఆప్షన్ కరెక్టే కదమ్మా. రైట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బీట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ మ్యాక్సిమం ఎట్ క్యూ. సెకండ్ ఆప్షన్ అమ్మా, ఇది మల్టిపుల్ కరెక్ట్ ఆప్షన్ క్వశ్చన్ అమ్మ ఇది. ఓకే, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బీట్ ఫ్రీక్వెన్సీ ఎట్ ఈజ్ మ్యాక్సిమం ఎట్ క్యూ. క్యూ దగ్గర రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బీట్ ఫ్రీక్వెన్సీ మ్యాక్సిమం ఉంటుందట అని అంటున్నాడు ఈ ఆప్షన్లో. ఓకే చూడమ్మా, ఇక్కడ చూడండి, జాగ్రత్త చూడండి. ఇక్కడ ఈ రెండు ఒకే చోట ఉన్నట్టు ఉంటాయి. ఒక 100 మీటర్స్ తగ్గింది అనుకోండి, అప్పుడు కూడా ఈ రెండు ఒకే చోట ఉన్నట్టు ఉంటాయి. ఇంకో 100 మీటర్స్ తగ్గినా కొంచెం డిఫరెన్స్ ఉన్నట్టు ఉంటుందేమో, కొంచెం దూరంగా వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇందా చెప్పే కదా, ఇది ఇక్కడ ఉన్నప్పుడు ఈ రెండు ఒకే చోట ఉన్నట్టు ఉన్నాయమ్మా, బాగా దూరంగా ఉంటుంది కాబట్టి. అలా నువ్వు ఇలా గ్రాడ్యువల్గా దగ్గరగా వెళ్తుంటే దూరంగా వెళ్తున్నట్టు అనిపిస్తుందా? అలా దూరంగా జరుగుతున్నప్పుడు బీట్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది అంటే ఫాస్ట్గా మారుతుందమ్మా. ఈ కేసులో స్లోగానే మారుతుంది. ఇది 1800 హెర్ట్జ్, తర్వాత 1800 మీటర్స్, తర్వాత 1700 మీటర్స్ ఉందమ్మా. మీరు బీట్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయండి, 3.15 సంథింగ్ దగ్గరలోనే ఎక్కడో ఏదో వస్తుంది వాల్యూ. అంటే ఇక్కడ బీట్ ఫ్రీక్వెన్సీ అనేది స్లోగా చేంజ్ అవుతుంది. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇవి విడివిడిగా కనపడతాయి. ఎప్పుడైతే దగ్గరికి వచ్చేటప్పటికి సోర్సెస్ ఎలా కనపడతాయమ్మా, విడివిడిగా కనపడతాయి. అప్పుడు బీట్ ఫ్రీక్వెన్సీలో బీట్ ఫ్రీక్వెన్సీ అంటలేదమ్మా, బీట్ ఫ్రీక్వెన్సీ ఇక్కడే ఎక్కువ ఉంటుంది. అయితే ఈ పాయింట్కి వచ్చేటప్పటికి బీట్ ఫ్రీక్వెన్సీలో చేంజ్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుందమ్మా. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే 0.01 తగ్గింది అనుకోండి, ఇక్కడ 3.15 ఉంది కదా, ఇక్కడ 3.15 ఉంది కదమ్మా. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే కొంచెం 3.14 ఉండొచ్చు ఈ డిస్టెన్స్లో. కానీ ఇక్కడ అలా ఉండదమ్మా, చిన్న డిస్టెన్స్కి ఎక్కువ చేంజ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా దగ్గరికి వస్తాం మనం సోర్సెస్కి. ఇవేమో సోర్సెస్ ఇలా 1 పాయింట్లా కాకుండా విడివిడిగా కనపడతాయి మనకి. ఓకే, కాబట్టి ఈ పాయింట్ దగ్గర బీట్ ఫ్రీక్వెన్సీలో చేంజ్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుందమ్మా. బీట్ ఫ్రీక్వెన్సీలో చేంజ్ అనేది ఎలా ఉంటుందమ్మా, చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే రైట్. సో రేట్ ఆఫ్ చేంజ్ అనేది ఎక్కడ ఎక్కువ ఉంటుంది అంటే క్యూ దగ్గరే ఎక్కువ ఉంటుంది. కరెక్ట్, అది రేట్ ఆఫ్ చేంజ్ ఎక్కడ ఎక్కువ ఉంటుందమ్మా, క్యూ దగ్గరే ఎక్కువ ఉంటుంది. మ్యాక్సిమం క్యూ దగ్గరే ఎక్కువ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, సో ఇదే పాయింట్తో చూడండి అమ్మా, ఇక్కడ ఈ 2 గ్రాఫ్లు ఉన్నాయి. ఈ 2 గ్రాఫుల్లో చూడండి, ఇదేంటిది బీట్ ఫ్రీక్వెన్సీ ఏమో వై యాక్సిస్లో తీసుకున్నాడు, టైం ఏమో ఎక్స్ యాక్సిస్లో తీసుకున్నాడు. బీట్ ఫ్రీక్వెన్సీ వై యాక్సిస్లో, టైం ఏమో ఎక్స్ యాక్సిస్లో తీసుకున్నాడు. అయితే రేట్ ఆఫ్ చేంజ్ అనేది ఏ పాయింట్ దగ్గర మ్యాక్సిమం ఉంది, క్యూ దగ్గర మ్యాక్సిమం ఉందని ఇక్కడ చూసాం ఆల్రెడీ. ఈ 2 గ్రాఫుల్లో ఏది కరెక్టో చూడాలమ్మా. 2 ఒకటే గ్రాఫులు, కాకపోతే 2 గ్రాఫుల్లో ఏది కరెక్టో చూడాలి. ఒకసారి ఈ గ్రాఫ్ చూడండి అమ్మా. ఈ గ్రాఫ్ క్యూ దగ్గర ఇలా ఫ్లాట్గా ఉంది కర్వ్. అంటే ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ తక్కువ ఉందని అర్థం. కాబట్టి ఇది కాదు. ఇక్కడ చూడండి, చాలా షార్ప్గా ఉంది కర్వ్. సో ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ అనేది చాలా మ్యాక్సిమం అని అర్థం. ఓకే అమ్మా, ఇదే కాన్సెప్ట్ని డిఫరెన్షియేషన్ అవి ఉపయోగించి చేశాడు. అది చెయ్యొచ్చు, అలా కూడా చేయొచ్చు, కానీ లెంగ్దీ అయిపోతుంది. ఓకే, ప్రాబ్లం లెంగ్దీ అయిపోతుంది. సో నేను ప్యూర్గా ఓన్లీ కాన్సెప్ట్ మాత్రమే ఉపయోగించి ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఓకేనా, ప్యూర్ కాన్సెప్ట్ ఉపయోగించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ డెరివేషన్లో అన్నీ చేయొచ్చు, కానీ అది క్లమ్జీ అయిపోతుంది. అందుకని చెప్పి నేను ఓన్లీ ప్యూర్ కాన్సెప్ట్ ఉపయోగించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అర్థం కాకపోతే రివైండ్ చేసి మళ్ళీ చూడండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మనం. ఓకేనా, ఒకసారి పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, 2017 అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్ అమ్మ ఇది. 2017 అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్ ఇది. ఇంటిజర్ టైప్ క్వశ్చన్ అనమాట. ఓకే, ఆప్షన్స్ ఉండదు దీనికి, ఇంటిజర్ టైప్ క్వశ్చన్. చూడండి ఒకసారి ఏంటంటే క్వశ్చన్ ఏంటో చూడండి అమ్మా. ఒక స్టేషనరీ సోర్స్ ఉంది. ఆ స్టేషనరీ సోర్స్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 492 హెర్ట్జ్ అమ్మ. ఈ స్టేషనరీ సోర్స్ ఫ్రీక్వెన్సీ ఎంత, 492 హెర్ట్జ్. ఇవి సౌండ్ వేవ్స్ని రిలీజ్ చేస్తుంది. అయితే దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో చూడండి, దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఒక కారు 2 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీతో ఒక పెద్ద కారు, అది చెప్పాడమ్మా, పెద్ద కారు అన్నాడు అంటే కొంచెం పెద్ద. ఓకేనా, పెద్ద కారు 2 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి సోర్స్ వైపుకి వస్తుందమ్మా. ఒక పెద్ద కారు 2 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి ఏం చేస్తుందమ్మా, అది సోర్స్ వైపుకి వస్తుంది.
ఓకేనా? రైట్. అయితే ఈ సౌండ్ వేవ్స్ ఇక్కడి నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి కదా, రిఫ్లెక్ట్ అయిన సౌండ్ వేవ్స్ మళ్ళీ సోర్స్ దగ్గరికి వస్తాయి కదా. ఈ సౌండ్ వేవ్స్ ఇక్కడి నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి కదమ్మా, రిఫ్లెక్ట్ అయిన సౌండ్ వేవ్స్ మళ్ళీ సోర్స్ దగ్గరికి వస్తాయి కదా. ఓకే, ఇప్పుడు ఈ సౌండ్ వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయ్యి బీట్స్ ఫామ్ చేసిందట. ఓకే, సౌండ్ వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయ్యి బీట్స్ ఫామ్ చేసింది అన్నాడు. అయితే ఆ బీట్ ఫ్రీక్వెన్సీ కనుక్కోండి అన్నాడు. అంటే యాక్చువల్గా ఏంటంటే అమ్మ, ఇక్కడ కొంత ఫ్రీక్వెన్సీ ఉంది 492 హెర్ట్జ్, ఇక్కడ కొంత ఫ్రీక్వెన్సీ ఉంది 492 హెర్ట్జ్. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్లో వేవ్స్ వస్తున్నాయి, దానికి కొంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది, వేరే ఫ్రీక్వెన్సీ ఉంటుందమ్మా, సేమ్ ఫ్రీక్వెన్సీ ఉండదు. ఓకే, దీనికి కొంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఓకే, అది ఇక్కడ రీచ్ అయినప్పుడు ఏదో ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఆ రెండు ఫ్రీక్వెన్సీ మధ్యలో డిఫరెన్స్ వల్ల బీట్స్ అనేవి వినపడుతూ ఉంటాయి. ఓకేనా? ఆ రెండు ఫ్రీక్వెన్సీస్ మధ్యలో డిఫరెన్స్ వల్ల ఏమి వినపడతాయమ్మా? బీట్స్ అనేవి వినపడుతూ ఉంటాయి. చూద్దాం అది ఒకసారి చూడమ్మా. ఇక్కడ టెక్నిక్ ఏం కాదు. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, కార్ ఉంది కదా, ఈ సౌండ్ వేవ్స్ ఇటు వస్తున్నాయి, ఇదేమో స్టేషనరీ సోర్స్, కార్ మూవింగ్, కాసేపు దీన్ని అబ్జర్వర్ అనుకున్నాం. సోర్స్ స్టేషనరీ అమ్మా ఫస్ట్ కేసులో, ఫస్ట్ సోర్స్ స్టేషనరీ, కార్ ఏమో ఇలా వస్తుంది, వినండి, కార్ ఏమో ఇలా వస్తుంది. సో ఈ వేవ్స్ ఈ కార్ దగ్గరికి వచ్చేటప్పటికి దాని ఫ్రీక్వెన్సీ వేరే విధంగా అనిపిస్తుంది. అదే కదా డాప్లర్ ఎఫెక్ట్ అంటే, ఈ కార్ మూవ్మెంట్ వల్ల ఈ ఫ్రీక్వెన్సీ వేరే విధంగా అనిపిస్తుంది. ఆ ఫ్రీక్వెన్సీని మనం ఎఫ్సి అనుకుందాం, అంటే కార్ దగ్గర ఫ్రీక్వెన్సీ. సో ఎఫ్సి అనే ఫ్రీక్వెన్సీ తోటి ఈ సౌండ్ వేవ్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. అదే కదా అన్నాడు ఇక్కడ, కార్ రిఫ్లెక్ట్స్ సౌండ్ అట్ ఫ్రీక్వెన్సీ ఇట్ హ్యాస్ రిసీవ్డ్. ఇది ఎంత ఫ్రీక్వెన్సీ అయితే రిసీవ్ చేసుకుంటుందో అదే ఫ్రీక్వెన్సీని రిఫ్లెక్ట్ చేస్తుంది అన్నాడు. సో రిఫ్లెక్ట్ ఇక్కడ చూడండి, సెకండ్ కేసులో ఏం జరుగుతుంది, ఇక్కడ నుంచి సౌండ్ వేవ్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఆ రిఫ్లెక్ట్ అయిన సౌండ్ వేవ్స్ ఇక్కడికి వెళ్ళేటప్పటికి దాని ఫ్రీక్వెన్సీ వేరే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సోర్స్ మోషన్ చూడమ్మా, ఈ రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు ఇది సోర్స్ అవుతుంది. ఫస్ట్ కేసులో దీన్ని అబ్జర్వర్ అనుకున్నాం. రిఫ్లెక్ట్ అయిన తర్వాత సౌండ్ దీని నుంచి ప్రొడ్యూస్ అవుతున్నట్టు, అంటే ఇది సోర్స్ కింద బిహేవ్ చేస్తుంది అనమాట. అప్పుడు ఇది అబ్జర్వర్ అవుతుంది. ఇది సోర్స్ కింద, సెకండ్ కేసులో ఇది సోర్స్ కింద బిహేవ్ చేస్తుంది, ఇది అబ్జర్వర్ అవుతుంది, అంతేనా? సో దీనివల్ల ఇక్కడ డాప్లర్ ఎఫెక్ట్ వల్ల చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఎంత, అపరెంట్ ఫ్రీక్వెన్సీ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఈ అపరెంట్ ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ చూస్తాం. అపరెంట్ ఫ్రీక్వెన్సీని F1 అనుకుందాం. చూడమ్మా, ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు ఇది సోర్స్ అవుతుంది, సోర్స్ మోషన్లో ఉంది, అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నాడు. ఈసారి ఇది అబ్జర్వర్ అవుతున్నాడు, అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నాడు. దానివల్ల అపరెంట్ ఫ్రీక్వెన్సీ మారుతుంది కదా. సో అపరెంట్ ఫ్రీక్వెన్సీ F1 అవుతుంది. ఈ కేసులో F1 అనుకుందాం మనం. మన F1 డిఫరెన్స్ F0 మనకు కావాల్సిన బీట్ ఫ్రీక్వెన్సీ. ఓకే అమ్మా, సరే ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ఎఫ్సి క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ కేసులో అంటే ఫస్ట్ కేసులో ఇది సోర్స్, ఇది అబ్జర్వర్ కదా. ఫస్ట్ కేసులో ఇటు నుంచి సౌండ్ వేవ్స్ వెళ్తున్నప్పుడు ఇది సోర్స్, ఇది సౌండ్ వేవ్స్ ప్రొడ్యూస్ చేసిందమ్మా, వీడు అబ్జర్వర్. కార్ మూవ్ అవుతుంది, వాడు అబ్జర్వర్. ఓకే, మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. ఏం క్యాలిక్యులేట్ చేద్దాం? అపరెంట్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేద్దాం. చేస్తే F0 ఇంటూ V ప్లస్ ఆర్ మైనస్ V0 బై V ప్లస్ ఆర్ మైనస్ VS. ఇదే కదా మనకు తెలిసిన ఫార్ములా. F0 ఇలాగే వేద్దాం. ఇప్పుడు చూడండి అమ్మా, సోర్స్ స్టేషనరీగా ఉంది అంటే VS 0, కింద V ఒకటే మిగులుతుంది. అబ్జర్వర్ మాత్రం 2 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీతో ఇటు వస్తున్నాడు. ఎవరి వైపుకి వస్తున్నాడు? సోర్స్ వైపుకి వస్తున్నాడు. సోర్స్ వైపుకి రావడం వల్ల ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఇలా సోర్స్ వైపుకి రావడం వల్ల సౌండ్ పెరుగుతుందమ్మా. సౌండ్ పెరుగుతుంది అంటే సోర్స్కి దగ్గరకు వస్తుంటే సౌండ్ పెరుగుతుంది కదా. సౌండ్ పెరుగుతుంది అంటే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఫ్రీక్వెన్సీ పెరగాలి అంటే న్యూమరేటర్లో పెద్ద వాల్యూ ఉండాలి. న్యూమరేటర్లో పెద్ద వాల్యూ ఉండాలి అంటే మనం ప్లస్ వాడాలి. అంతేనా? ఫార్ములా ఎలా వాడాలో చెప్తున్నా. ఇది ఆల్రెడీ చెప్పాలమ్మా, అయినా కానీ మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఇంపార్టెంట్ కాబట్టి. F0 అంటే ఏంటమ్మా? 492. ఓకే, V అంటే ఎంత? 330 ప్లస్ V0 అంటే 2 డివైడెడ్ బై మళ్ళీ V అంటే 330. V అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్ అమ్మా, 330. ఓకే, కాబట్టి FC ఈక్వల్ టు ఏమొచ్చింది? 492 ఇంటూ 332 బై 330, అంతేగా. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిన వేవ్స్కి ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందమ్మా? ఎంత ఉంటుంది, ఎంత ఉన్నట్టు అనిపిస్తుంది వీడికి.
ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీనే ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది, ఎఫ్సీని ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఇది సోర్స్ కింద మారింది. మళ్ళీ వేస్తా ఇక్కడ ఫార్ములా. ఇప్పుడు ఇది సోర్స్ కింద మారింది, వీడు అబ్జర్వర్, వీడికి కనపడే ఫ్రీక్వెన్సీ F1. ఆ F1 ఈక్వల్ టు ఏమవుతుంది, F1 ఈక్వల్ టు F0 బదులు ఇక్కడ FC రాయాలమ్మ. ఇప్పుడు ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, FC అవుతుంది, ఎందుకంటే ఇది రిలీజ్ చేస్తుంది కదా ఫ్రీక్వెన్సీ. సో ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుందమ్మా, FC అవుతుంది. ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ FC అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఫార్ములా ఏంటి, V ± V0. అమ్మ చూడండి, V ± V0 వేసినప్పుడు ఇక్కడ అబ్జర్వర్ స్టేషనరీ ఉన్నాడు. ఇప్పుడు ఈసారి ఈడు అబ్జర్వర్, ఇది సోర్స్. కార్ ఏమో సోర్స్ అవుతుంది, వీడు అబ్జర్వర్ అవుతాడు. కాబట్టి అబ్జర్వర్ ఇక్కడ రెస్ట్లో ఉన్నాడు కాబట్టి పైన అది రాయట్లేదు. డివైడెడ్ బై V ± లో మైనస్ అయ్యేలా ప్లస్ అయ్యేలా. చూడండి, సోర్స్ అబ్జర్వర్ దగ్గరికి వస్తుంది అంటే సోర్స్ వల్ల సౌండ్ పెరుగుతుంది, అంటే ఫ్రీక్వెన్సీ పెరగాలి. ఫ్రీక్వెన్సీ పెరగాలి అంటే డినామినేటర్లో చిన్న వాల్యూ ఉండాలి. డినామినేటర్లో చిన్న వాల్యూ ఉండాలంటే మైనస్ వాడాలి. డినామినేటర్లో చిన్న వాల్యూ ఉండాలంటే ఏం వాడాలమ్మా, మైనస్ వాడాలి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇది F1 కదా. సో F1 ఈక్వల్ టు FC అంటే ఎంతమ్మా, 492 × 332 డివైడెడ్ బై 330 × V అంటే 330 డివైడెడ్ బై V మైనస్ VS. VS అంటే ఎంతమ్మా, 2 కదా. VS అంటే 2. సో 330 మైనస్ 2 ఎంతమ్మా, 328. 330 క్యాన్సిల్. సో 492 × 332 బై 328 F1. సో F1 వచ్చేసింది, F0 తెలుసు మనకి. F1 వచ్చింది, F0 తెలుసు. బీట్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, బీట్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుందమ్మా ఇప్పుడు F1 మైనస్ F0. ఇక్కడ కదా మన బీట్ ఫ్రీక్వెన్సీ కావాలి. సో F1 మైనస్ F0. F1 ఎంత చెప్పండి, ఇది 492 బై × 332 బై 328 మైనస్ F0 ఎంతమ్మా, 492. ఈ వాల్యూ కనుక మీరు క్యాల్కులేట్ చేస్తే ఆన్సర్ చేస్తాము డైరెక్ట్ 6 హెర్ట్జ్ వస్తుందమ్మా. ఈ వాల్యూ కనుక క్యాల్కులేట్ చేస్తే మీకు 6 హెర్ట్జ్ అంటే ఇది 498 వస్తుంది అనమాట. ఓకేనా? సరే అమ్మా, చేయట్లేదమ్మా. ఓకే, రైట్. సరే, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. క్యాల్కులేషన్ మీరు చేసుకోండి, 6 హెర్ట్జ్ వస్తుంది. పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది 2018 అడ్వాన్స్లో అడిగాడు మీ క్వశ్చన్. 2018 అడ్వాన్స్లో, ఇది కూడా ఇంటిజర్ టైప్ క్వశ్చనే. క్వశ్చన్ ఏంటో చూడండి. ఇద్దరు మనుషులు ఉన్నారు, పేరు పెట్టుకుందాం, AB అని పేరు పెట్టుకుందాం. ఈ ఇద్దరు మనుషులు ఒకటే లైన్లో ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు నడుస్తున్నారమ్మా. వీళ్ళిద్దరు మనుషులు ఒకటే లైన్లో AB ఏం చేస్తున్నారు, AB అని నేను పేరు పెట్టాను, వాడు పెట్టలేదు. ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు నడుస్తున్నారు. ఏ ఏమో 1 మీటర్/సెకండ్ వెలాసిటీతో ముందుకెళ్తున్నాడు, B గడేమో 2 మీటర్/సెకండ్ వెలాసిటీ తోటి ముందుకెళ్తున్నాడు. అయితే వీళ్ళిద్దరు పైన, అంటే వీళ్ళిద్దరు నడుస్తున్నారు పైన నెత్తి మీద. వీళ్ళిద్దరు నడుస్తున్నారమ్మా ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు. నెత్తి మీద ఇంకొకటి ఎవడో ఉన్నాడు, అబ్జర్వర్ ఎక్కడో డాబా పైన ఉన్నాడు అనుకోండి, లేదా నెత్తి మీద బ్రిడ్జ్ ఉందా, బ్రిడ్జ్ మీద ఉన్నాడు అనుకోండి. ఓకే, ఎగ్జాక్ట్గా కాదు, మామూలుగా వీళ్ళిద్దరికి పైన, వీళ్ళిద్దరు కింద నడుచుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళిద్దరికి పైన అంత దూరంలో 12 మీటర్స్ హైట్లో ఇంకో అబ్జర్వర్ C అనేవాడు ఉన్నాడు అనుకోండి. ఓకే, C అనేవాడు ఉన్నాడు. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, వీళ్ళిద్దరు కుదురుగా లేరు. ఏం చేస్తున్నారు, విజిల్స్ వేసుకుంటూ వెళ్తున్నారు, విజిల్ ఊదుకుంటూ వెళ్తున్నారు. ఓకే, AB గడ ఏం చేస్తున్నారమ్మా, విజిల్ ఊదుకుంటూ వెళ్తున్నారు. ఓకే, అయితే ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడంటే, ఈ A అండ్ B వీళ్ళిద్దరూ 10 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు, వీళ్ళిద్దరూ 10 మీటర్స్ దూరంలో ఉన్నప్పుడంట ఈ C గాడు Bకి Aకి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాడంటమ్మా. Bకి Aకి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాడట. ఓకే, ఈ రెండు 10 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఈ C గాడు ఎలా ఉన్నాడమ్మా, C గాడు Bకి Aకి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాడట. అయితే వీడికి వినబడే బీట్ ఫ్రీక్వెన్సీ ఎంత, అదే అమ్మ అడిగింది. వీడికి వినబడే బీట్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే ఏం చేయాలి మనం, వీడి వల్ల ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి, వీడి వల్ల ఈ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఎలా ఉంటుందో క్యాలిక్యులేట్ చేయాలి. అంతేనా? చూడమ్మా,
వీడి ఫ్రీక్వెన్సీ 1430, వీడి ఫ్రీక్వెన్సీ 1430. కానీ వీడి వల్ల ఇక్కడ వినపడే ఫ్రీక్వెన్సీ ఒకలా ఉంటుంది, వీడి వల్ల ఇక్కడ వినపడే ఫ్రీక్వెన్సీ ఒకలా ఉంటుంది. ఆ రెండు ఫ్రీక్వెన్సీలకి మధ్యలో బీట్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి మనం. ఓకే, ఆ రెండు ఫ్రీక్వెన్సీల మధ్యలో డిఫరెన్సే బీట్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఓకేనా, చేద్దాం. చూడమ్మా, ఫస్ట్ ఏ వల్ల డ్యూ టు ఏ అపరెంట్ ఫ్రీక్వెన్సీ కనుక్కుందాం. దాన్ని మనం ఎఫ్ఏ అందాం. ఓకే, ఏ వల్ల అపరెంట్ ఫ్రీక్వెన్సీ కనుక్కుందాం, ఎఫ్ఏ అందలేదు. ఫ్రీక్వెన్సీ ఎట్ సి డ్యూ టు ఏ ఎలా రాద్దామా, ఎఫ్సిఏ అని రాదు. ఏది రాసినా పర్లేదు, ఎఫ్ఏ రాయండి, ఎఫ్సిఏ రాయండి, ఏదైనా పర్లేదు. ఓకే, మన ఇష్టం. ఫార్ములా ఏంటమ్మా, F0 ఇంటూ ఇక్కడ ట్విస్ట్ ఉంది వినండి, F0 ఇంటూ V ప్లస్ ఆర్ మైనస్ V0 బై V ప్లస్ ఆర్ మైనస్ VS. చూడండి, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది లైన్ కదా, కనెక్టింగ్ లైన్ ఇది, వీళ్ళిద్దరిని కనెక్ట్ చేసే లైన్ ఇది. కానీ ఇది ఎలా వెళ్తున్నాడు, ఇలా వెళ్తుందా. ఓకే, వీడు ఇలా వెళ్తున్నాడమ్మా, ఈ డైరెక్షన్లో కానీ ఈ డైరెక్షన్లో కానీ వెళ్తుందా. ఎటు వెళ్తున్నాడు, ఇలా వెళ్తున్నాడు. అక్కడ వచ్చింది ప్రాబ్లం. ఓకేనా, ఆ ప్రాబ్లం మనం ఓవర్కమ్ చేయడానికి ఈ వెలాసిటీకి ఈ కాంపోనెంట్ ఏంటో చూస్తాను నేను, ఈ డైరెక్షన్లో కాంపోనెంట్ ఏంటో చూస్తాను. ఓకే, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం కూడా నేను డాప్లర్ ఎఫెక్ట్ 2లో ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా చెప్పామ్మా. ఓకే, ఇది 1 మీటర్ పర్ సెకండ్తో వెళ్తున్నాడు, వీడి ఫ్రీక్వెన్సీ 1430 హెర్ట్జ్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ యాంగిల్ తీటా అనుకుంటామ్మా. ఈ యాంగిల్ కూడా తీటానే అవుతుంది కదా, ఇద్దరు ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నారు కాబట్టి ఈ యాంగిల్ తీటా అయితే ఈ యాంగిల్ కూడా తీటా అవుతుంది. సో నేను ఇప్పుడు వెలాసిటీ ఎలా ఉంది కాబట్టి దీన్ని రిజాల్వ్ చేస్తే ఇలా ఒక వెలాసిటీ వస్తుంది. పర్పెండిక్యులర్ కాంపోనెంట్తో మనకు సంబంధమే లేదు, దానివల్ల డాప్లర్ ఎఫెక్ట్ ఉండదు. పర్పెండిక్యులర్ కాంపోనెంట్ వల్ల డాప్లర్ ఎఫెక్ట్ ఉండదు, మనం ప్యారలల్ కాంపోనెంట్ ఇది తీసుకుంటాం. ఓకే, ఈ యాంగిల్ తీటా అయితే ఆటోమేటిక్గా ఈ యాంగిల్ కూడా తీటా అవుతుంది, ఈ యాంగిల్ తీటా అయితే ఆటోమేటిక్గా ఈ యాంగిల్ తీటా అవుతుంది. ఇది 1 అయితే ఇది 1 cos తీటా అవుతుంది. ఓకే అమ్మా, ఇటు 1 మీటర్ పర్ సెకండ్ అయితే ఇటంతా 1 cos తీటా మీటర్ పర్ సెకండ్ అవుతుంది, అంటే cos తీటా మీటర్ పర్ సెకండ్. కాబట్టి ఇక్కడ మనం ఈ సోర్స్, ఇది ఎవరి సోర్స్, ఇడు చూడమ్మా, ఏ అనేవాడు సోర్స్ వెలాసిటీ VSA అంటాను. VSA ఏం రాయాలి, cos తీటా అని రాయాలమ్మా. ఈ కేసులో VSA ఏం రాయాలి, cos తీటా అని రాయాలి. అబ్జర్వర్ వీడు వీడు స్టేషనరీగానే ఉన్నాడు. సో అబ్జర్వర్ వెలాసిటీ బదులు మనం 0 పెడతాం. ఈ వీడి వెలాసిటీ ఏమవుతుందమ్మా, యాక్చువల్గా ఈ డైరెక్షన్లో వెళ్తున్నాడు కానీ మనకి ఈ కాంపోనెంట్ కావాలి, 2 కాంపోనెంట్స్ కొని డివైడ్ చేయాలమ్మా దీన్ని. ఈ కాంపోనెంట్ కావాలి కాబట్టి మనం ఏం రాస్తామమ్మా, సోర్స్ వెలాసిటీ బదులు ఏం రాస్తాం, 1 cos తీటా నథింగ్ బట్ cos తీటా. అలాగే ఇటు కూడా చూద్దాం, ఇది కూడా సేమ్ ప్రాబ్లం. వీడు ఇలా వెళ్తున్నాడు కానీ మనకి ఈ వెలాసిటీ కావాలి, వీడు ఎలా వెళ్తున్నాడు కాబట్టి మనం రిజాల్వ్ చేస్తే ఈ డైరెక్షన్లో వెలాసిటీ వస్తుంది. దీన్ని మనం VSB అనుకుందాం. VSB ఈక్వల్ టు ఏమవుతుంది, 2 cos తీటా అవుతుంది, అంతేనా. వీడు 2 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీతో వెళ్తున్నాడు కదా, సో ఈ డైరెక్షన్లో వెలాసిటీ ఏమవుతుంది, 2 cos తీటా అనే యాంగిల్ చేస్తుంటే అంతే కదమ్మా. ఓకేనా, సో ఇక్కడ సోర్స్ వెలాసిటీ ఏమవుతుంది, 2 cos తీటా, ఇక్కడ సోర్స్ వెలాసిటీ cos తీటా. అయితే ఇక్కడ సోర్స్ వెలాసిటీ ఏం జరుగుతుందంటే సోర్స్ దూరంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు చేద్దాం అమ్మా. ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఎలా వినపడుతుంది అదే కదా మనం క్యాలిక్యులేట్ చేయాలి. దానికోసం F0 అంటే ఏంటమ్మా, 1430 హెర్ట్జ్. ఓకే, అబ్జర్వర్ స్టేషనరీగా ఉన్నాడు కాబట్టి పైన 0, సో V పెట్టేయండి ఇక్కడ. అబ్జర్వర్ స్టేషనరీగా ఉన్నాడు కాబట్టి పైన 0, V0 0, కాబట్టి ఓన్లీ VA మిగులుతుంది. కింద ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా అంటే చూడండి, వీడు దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఓకే అమ్మా, అబ్జర్వర్ ఏం చేస్తున్నాడు ఇక్కడ, సోర్స్ ఏం చేస్తుంది ఇక్కడ, అబ్జర్వర్ నుంచి ఈ సోర్స్ గడు దూరంగా వెళ్ళిపోతున్నాడు. సోర్స్ గడు దూరంగా వెళ్తుంటే ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. ఫ్రీక్వెన్సీ తగ్గాలి అంటే డినామినేటర్లో పెద్ద వాల్యూ ఉండాలి కాబట్టి ఇక్కడ ప్లస్ పెడతాం. V ప్లస్ ఏం పెట్టాలి, VSA. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందమ్మా, 1430 V అంటే 330 డివైడెడ్ బై 330 ప్లస్ VSA అంటే cos తీటా. cos తీటా వాల్యూ క్యాలిక్యులేట్ చేసేద్దాం, అది కూడా క్యాలిక్యులేట్ చేసేద్దాం. చూడండి, ఇది 10 మీటర్స్ కదా కాబట్టి సగం కాబట్టి ఇది 5 మీటర్స్ అవుతుంది, ఇదేమో 12 మీటర్స్, అప్పుడు ఇదేమవుతుంది
ఇదేమవుతుందమ్మా 13 మీటర్స్ అవుతుందా? రైట్, 13 మీటర్సేగా. చూడమ్మా, స్క్వేర్ రూట్ ఆఫ్ 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అంటే 144 ప్లస్ 25 విచ్ ఈజ్ ఈక్వల్ టు 169. 169 అంటే 13. ఓకే, నీ 13 అవుతుంది. సో కాస్ థీటా వాల్యూ ఏంటమ్మా ఇక్కడ? అడ్జసెంట్ సైడ్ ఆఫ్ థీటా బై హైపోటెన్యూస్. సో కాస్ థీటా వాల్యూ ఏమవుతుంది? 5/13. ఆ 5/13 అక్కడ వేసేద్దాం. ఓకే, ఇక్కడ కాస్ థీటా అని పెట్టాలమ్మా. విఎస్ఏ అంటే ఏంటి? కాస్ థీటా. దట్ ఈస్ నథింగ్ బట్ 5/13. వేస్తే 5/13. క్యాల్కులేషన్ నేను చేయలేనా? నెక్స్ట్ అలాగే ఎఫ్సిబి క్యాల్కులేట్ చేద్దాం. దీనివల్ల ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందో క్యాల్కులేట్ చేద్దాం. ఆ రెండింటి డిఫరెన్సే కదా మనకు కావాలి. ఓకేనా? అదేమవుతుంది? 1430. అబ్జర్వర్ స్టేషనరీ కాబట్టి విఏ పెడతాం. అయితే వి మైనస్ విఎస్బి పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ సోర్స్ అబ్జర్వర్కి దగ్గరగా వెళ్తున్నాడు, అంటే సౌండ్ పెరగాలి అంటే డినామినేటర్లో చిన్న వాల్యూ ఉండాలి అంటే మైనస్ ఉండాలి. ఓకే అమ్మా, రైట్. ఇప్పుడు 1430 పైనేమో 330 డివైడెడ్ బై 330 మైనస్ ఇదంతా విఎస్బి అంతమ్మా 2 కాస్ థీటా. విఎస్బి అంతా 2 కాస్ థీటా అంటే 2 ఇంటూ 5/13 అంటే 10/13. రైట్, అయిపోయింది. 2 ఇంటూ 5/13 అంటే 10/13. ఓకే, ఎఫ్సిఏ వచ్చేసింది, ఎఫ్సిబి వచ్చేసింది. ఇప్పుడు మనకి బీట్ ఫ్రీక్వెన్సీ కావాలి. బీట్ ఫ్రీక్వెన్సీ ఎఫ్సిబి మైనస్ ఎఫ్సిఏ. క్యాలిక్యులేషన్ నేను చేయట్లేదమ్మా. ఈక్వల్ టు ఆన్సర్ ఎంత వస్తుందో వేసేస్తుంది డైరెక్ట్. 5 హెర్ట్జ్ వస్తుందమ్మా. నియర్లీ ఈక్వల్ టు 5 హెర్ట్జ్ వస్తుంది. మీరు క్యాలిక్యులేషన్ చేసి చూసుకోండి అమ్మా. దిస్ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు 5 హెర్ట్జ్ వస్తుంది. అది మీరు క్యాలిక్యులేషన్ చేసి చూసుకోండి, జాగ్రత్తగా చేసుకోండి. ఇక్కడ ఎల్సిఎంలు కట్టాలి, అన్నీ చేయాలి. ఓకే, చేసి క్యాలిక్యులేట్ చేయండి. నియర్లీ ఈక్వల్ టు 5 హెర్ట్జ్ వస్తుంది. ఇది మైనస్ ఇది వేయండి. ఎఫ్సిబి మైనస్ ఎఫ్సిఏ వేయండి అమ్మా. పాజ్ చేసి రాసుకోండి. అది నియర్లీ ఈక్వల్ టు 5 హెర్ట్జ్ వస్తుంది. ఓకేనా? చూడమ్మా, ఇక్కడ క్వశ్చన్స్ డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంది. ఇవి అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ అమ్మా. డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంది. అందుకని ముందు డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉన్న క్వశ్చన్స్ మనం చేసేసి దాన్ని అర్థం చేసుకుని ట్రై చేసాం అనుకోండి, నెక్స్ట్ వీడియోలో నేను మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ చేస్తాను. దాంట్లో కొన్ని అడ్వాన్స్డ్ లెవెల్ కూడా ఉంటాయి, కానీ ఎంత డిఫికల్టీ లెవెల్ ఉండదు. ఓకే అమ్మా, మీకు డాప్లర్ ఎఫెక్ట్ 2లో చెప్పిన ప్రతి కాన్సెప్ట్ ఇక్కడ ఉపయోగిస్తున్నా అమ్మా. డాప్లర్ ఎఫెక్ట్లో చెప్పిన ప్రతి కాన్సెప్ట్ ఇక్కడ ఉపయోగపడుతుంది యాక్చువల్గా. ఓకేనా? సో డాప్లర్ ఎఫెక్ట్ పార్ట్ 2 వీడియో చూడండి. మ్యాక్సిమం అన్ని మోడల్స్ కవర్ అయినాయి అందులో. అంటే దాంట్లో నెంబర్లు లేవు, అంతే. జస్ట్ మన ఇంత వెలాసిటీ వస్తుంది అని చెప్పుకుంటూ ఉన్నాం. సో అవన్నీ కవర్ చేస్తూ ఇది చెప్తున్నా అమ్మా. ఓకే, అవన్నీ కవర్ అయినాయి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో. సో ఆ వీడియో చూసి ఇది చూడండి. ఓకేనా? రైట్, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. అది నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 2019 అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్ అమ్మ. ఇది కూడా ఇంటిజర్ టైప్ క్వశ్చనే. చూడండి, క్వశ్చన్ ఏంటో చూడండి. ఇవి 2 ట్రైన్స్ S1 అండ్ S2. ఇవి 2 ట్రైన్స్ అమ్మ, S1 S2. ఓకే, S2 ఏమో స్టేషనరీగా ఉంది. S1 ఏమో ఈ డైరెక్షన్లో 108 km/h వెలాసిటీ తోటి వెళ్తుంది S1. అయితే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఇంకోటి ఉన్నాం. ఈ డయాగ్రామ్ కూడా ఇచ్చాడమ్మా. ఓకే, ఎగ్జామ్లో ఈ డయాగ్రామ్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఒక అబ్జర్వర్ ఉన్నాడు. అబ్జర్వర్ ఇదిగోండి S2 వైపుకి 36 km/h వెలాసిటీతో వెళ్తున్నాడు. S2 వైపుకి 36 km/h వెలాసిటీతో వెళ్తున్నాడు. అయితే ఇక్కడ వినబడే బీట్ ఫ్రీక్వెన్సీ ఎంత అని అడిగాడమ్మా. ఓకే, ఇక్కడ వినబడే బీట్ ఫ్రీక్వెన్సీ ఎంత అని అడిగాడు. అంటే మరి మనకు ఫ్రీక్వెన్సీ కావాలి కదా, ఫ్రీక్వెన్సీ ఆఫ్ సోర్స్ కావాలి కదమ్మా. నేను రాయలేదు అది. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సోర్స్ ఈజ్ 120 హెర్ట్జ్ అమ్మా. దీని ఫ్రీక్వెన్సీ F0 అని రాస్తాను. 120 హెర్ట్జే. ఓకే, S2 ఫ్రీక్వెన్సీ కూడా 120 హెర్ట్జే. S2 ఫ్రీక్వెన్సీ కూడా 120 హెర్ట్జ్. 2 ఈక్వల్ ఫ్రీక్వెన్సీస్ అమ్మ, 2 ఈక్వల్ ఫ్రీక్వెన్సీస్. అయితే ఈ ఫ్రీక్వెన్సీ ఒకలా వినపడుతుంది, ఈ ఫ్రీక్వెన్సీ ఒకలా వినపడుతుంది. ఆ రెండింటి ఫ్రీక్వెన్సీల మధ్యలో డిఫరెన్స్ అనేది ఉంటుంది కదమ్మా. ఇది ఒకలా వినపడుతుంది, ఇది ఒకలా వినపడుతుంది. అంటే దీని ఫ్రీక్వెన్సీ వేరేగా ఉంటుంది, దీని ఫ్రీక్వెన్సీ వేరేగా ఉంటుంది ఇక్కడ. సో ఆ రెండింటి డిఫరెన్సే మనకి బీట్ ఫ్రీక్వెన్సీ అవుతుంది, అంతే కదా. సో ఆ బీట్ ఫ్రీక్వెన్సీ మనం క్యాల్కులేట్ చేయాలి. అది క్వశ్చన్ అదమ్మా యాక్చువల్గా. ఓకేనా? రైట్. ఫస్ట్ మనం ఈ సోర్స్ వల్ల ఇదొక సోర్స్ ట్రైన్స్ ఏనా మీ రెండు. ఇదేమో స్టేషనరీ సోర్స్.
ఈ సోర్స్ వల్ల ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేద్దాం. అది ఈజీ కదా మనకి, ఎందుకంటే ఒకటే లైన్లో ఉంది, ఇది స్టేషనరీగా ఉంది. ఇదేమో ఇక్కడ ఇద్దరు మూవ్ అవుతున్నారు, ఈడు మూవ్ అవుతున్నాడు, ఈడు మూవ్ అవుతున్నాడు, ట్రైన్ మూవ్ అవుతుంది, ఈడు కూడా మూవ్ అవుతున్నాడు. దాని తర్వాత డీల్ చేద్దాం. ఫస్ట్ ఇది క్యాలిక్యులేట్ చేసేద్దాం. దాన్ని మనం F1 అనుకుందాం. చెప్పండి అమ్మా. ఫార్ములా ఏంటి? F0 ఇంటూ V ప్లస్ ఆర్ మైనస్ V0 బై V ప్లస్ ఆర్ మైనస్ VS. చెప్పండి. F0 అంటే 120 హెర్ట్జ్, V అంటే ఇచ్చడా 330 మీటర్స్ పర్ సెకండ్, ప్లస్ ఆర్ మైనస్ V0 అబ్జర్వర్ ఎటువైపుకి వెళ్తున్నాడు? సోర్స్ దగ్గరకు వెళ్తున్నాడు. అబ్జర్వర్ సోర్స్ దగ్గరకు వెళ్తుంటే సౌండ్ పెరుగుతుంది అంటే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఫ్రీక్వెన్సీ పెరగాలి అంటే న్యూమరేటర్లో వాల్యూ కూడా ఎక్కువ ఉండాలి, కాబట్టి ప్లస్ పెట్టారు. ఓకే, అయితే V0 ఎంత పెట్టాలంటే అబ్జర్వర్ వెలాసిటీ ఎంత పెట్టాలి? అబ్జర్వర్ వెలాసిటీ చూడమ్మా, కిలోమీటర్స్ పర్ అవర్లో ఇచ్చాడు. దాన్ని మనం మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చుకుంటే 18 టైమ్స్ మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి, తెలుసు కదా అదన్నా. 10 మీటర్స్ పర్ సెకండ్. సో 2 5s are 10 మీటర్స్ పర్ సెకండ్, కాబట్టి ఇక్కడ 10 రాస్తా. డివైడెడ్ బై V అంటే మళ్ళీ 330నే, ప్లస్ ఆర్ మైనస్ VS. ఇక్కడ స్టేషనరీ సోర్స్ ఏంటమ్మా? ఇక్కడ స్టేషనరీ, కాబట్టి దాన్ని అలాగే వదిలేసి స్టేషనరీ సోర్స్ కాబట్టి అది 0. VS ఏమవుతుందమ్మా? 0. సో ఇదేమవుతుంది? 120 ఇంటూ 340 బై 330. ఇదేంటో ఎవరి వాల్యూ అమ్మా? ఇది F1 వాల్యూ. రైట్, ఓకే, అది అయింది కదా. మీకు చెరిపేస్తుందని చెరిపేసి 10 మీటర్స్ పర్ సెకండ్ అని ఇక్కడ పక్కన రాసుకుంటాలే. 10 మీటర్స్ పర్ సెకండ్. ఓకే, అంటే ఇడు ఇక్కడ రాయినా లేదంటే చెరిపేస్తలే మొత్తం. ఇది 36 kmph అమ్మ, అంటే 10 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ ఇటు పైకి వెళ్తున్నాడు. ఓకే, వెరీ గుడ్, బాగానే ఉంది. అయితే ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ వచ్చింది హడావిడి. చూడండి, వీళ్ళిద్దరినీ జాయిన్ చేసే లైన్ ఏమో ఇది ఏంటి, అబ్జర్వర్ని ట్రైన్ని జాయిన్ చేసే లైన్ ఇది. కానీ ఈ లైన్లో ఏ ఇద్దరు ట్రావెల్ చేయట్లా. ఈ లైన్లో అబ్జర్వర్ గాడేమో ఇలా పోతున్నాడు, ఇలా వస్తున్నాడు. అంటే మనం అబ్జర్వర్దేమో ఈ కాంపోనెంట్ వెలాసిటీ చూడాలి, ట్రైన్దేమో ఈ కాంపోనెంట్ వెలాసిటీ చూడాలి. అది తెలియాలి అంటే మనకి ఇక్కడ యాంగిల్ తెలియాలి కదా. ఇది θ1 అనుకుందాం, ఇది θ2 అనుకుందాం. యాంగిల్ ఈక్వల్ ఉండదు కదమ్మా. ఓకే, చూడమ్మా, ఇటు 10 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ, మరి ఈ డైరెక్షన్లో ఎంత వెలాసిటీ, ఎంత కాంపోనెంట్ ఉంది అంటే మనకి ఈ θ వాల్యూ తెలియాలి. అలాగే ఇటు 108 కిలోమీటర్స్ పర్ అవర్, దీన్ని కూడా మార్చేద్దాం ఆగండి. 108 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే 108 ఇంటూ 5/18. ఏమైనా క్యాన్సిల్ అవుతుందమ్మా? క్యాన్సిల్ అవుతుంది. 18 6 అనుకుంటా కదా. 18 6 108 అంతేగా. రైట్, 18 6 108 అంటే 30 మీటర్స్ పర్ సెకండ్. ఇటు 30 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ ఇలా వస్తున్నాడు, కానీ ఈ డైరెక్షన్లో ఎంతో మనకు తెలియదుగా. అది తెలియాలి అంటే θ2 తెలియాలి. ఓకే, అప్పుడు ఇదేమో 10 cos θ1 అవుతుంది. ఈ డైరెక్షన్లో వెలాసిటీ ఎంత అవుతుందమ్మా? 10 cos θ1 అవుతుంది. ఈ డైరెక్షన్లో వెలాసిటీ 10 cos θ2 అవుతుంది. అయితే మనకి ఆ θ వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు. చూడండి, ఇదేమో 600 మీటర్స్ అని వాడు ఇచ్చాడు. ఈ డిస్టెన్స్ 600 మీటర్స్ అని క్వశ్చన్లో వాడు ఇచ్చాడమ్మా. ఈ డిస్టెన్స్ 800 మీటర్స్ అని కూడా ఇచ్చాడు వాడు. ఈ డిస్టెన్స్ 800 మీటర్స్ అని కూడా వాడు క్వశ్చన్లో ఇచ్చాడు. ఓకేనా? సో మనం పైథాగరస్ థియరం అప్లై చేస్తే చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 800 స్క్వేర్ ప్లస్ 600 స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 800 స్క్వేర్ అంటే 64 1 2 3 4 ప్లస్ 600 స్క్వేర్ అంటే 36 1 2 3 4. అప్పుడు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ప్లస్ 36 100. పక్కన 4 సున్నాలు ఉన్నాయి. 1 2 3 4. దీని స్క్వేర్ రూట్ కడితే 1 2 3 4 5 6 కదా, అంటే 3 వస్తాయి. సో 1000 మీటర్స్ అమ్మ ఇది. ఈ డిస్టెన్స్ ఎంత? 1000 మీటర్స్. కాబట్టి దీని వెలాసిటీ ఎవరు? అబ్జర్వర్ వెలాసిటీ ఏమవుతుంది? సెకండ్ కేస్ అంటే F2 క్యాలిక్యులేట్ చేస్తున్నాము. F2కి అబ్జర్వర్ వెలాసిటీ ఏమవుతుంది? 10 cos θ1 అంటే 10 ఇంటూ cos θ1 అంటే చెప్పండి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ ఎంతమ్మా? 600 డివైడెడ్ బై హైపోటెన్యూస్ ఎంత? 1000. క్యాన్సిల్ వచ్చినాయి ఏమన్నా? ఓకే, ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు, ఈ 0 ఈ 0 అంటే
6 మీటర్స్ పర్ సెకండ్, ఈ డైరెక్షన్లో 6 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి వెళ్తుందమ్మా ఇటు. ఓకే, అలాగే మరి ఈ ట్రైన్ ఈ డైరెక్షన్లో ఎంత అంటే కాంపొనెంట్ అమ్మా, నిజంగా ఇటు వెళ్తున్నాయి అవి, ఇటు వెళ్తున్నారు, అయితే ఈ డైరెక్షన్లో కాంపొనెంట్ ఎంతో కనుక్కోవాలి కదా, దానికోసం అనమాట. ఓకే, ఇప్పుడు సోర్స్ వెలాసిటీ ఎంత, 10 cos θ2. ఓకే, 10 cos θ2 అంటే 10 ఇంటూ cos θ2 అంటే ఎడ్జసెంట్ సైడ్ ఇదమ్మా, ఈసారి θ2కి ఎడ్జసెంట్ సైడ్ ఇది, అంటే 800 డివైడెడ్ బై 1000 అంటే ఈ 3 సున్నాలు పోయి 8 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. అంటే ఈ డైరెక్షన్లో వెలాసిటీ ఎంత, 8 మీటర్స్ పర్ సెకండ్. ఎవరిది, సోర్స్ది. ఇప్పుడు మనం F2 కనుక్కుందాం. ఇంక ఈజీగా ఎక్కడి నుంచి కనుక్కుంటాం చూడండి, ఫార్ములా ఏంటి, F0 ఇంటూ V ప్లస్ ఆర్ మైనస్ ఇంకెంత అయినమ్మా, వస్తామని అయితే మీకు చిరాకు వస్తుందమ్మా. ఓకే, F0 అంటే ఎంత, 120 హెర్ట్జ్. F0 అంటే 120 హెర్ట్జ్. V అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్, అది 330 వేసేద్దాం, ప్లస్ ఆర్ మైనస్, ప్లస్ వేయాలా మైనస్ వేయాలా చూడండి, మళ్ళీ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ వేయటం ఎందుకు చండాలంగా, ప్లస్ వేయాలా మైనస్ వేయాలా. అబ్జర్వర్ ఏం చేస్తున్నాడు, సోర్స్కి దగ్గరగా వెళ్తున్నాడు, సోర్స్కి దగ్గరగా వెళ్తుంటే సౌండ్ పెరుగుతుంది అంటే న్యూమరేటర్లో హై వాల్యూ ఉండాలి, ఉండాలంటే ప్లస్ వాడాలి. అబ్జర్వర్ వెలాసిటీ ఎంతమ్మా, 6, వెరీ గుడ్, డివైడెడ్ బై నెక్స్ట్ సోర్స్ కూడా ఖాళీగా లేదు, అది కూడా ఇటు వస్తుంది, ఎంత వెలాసిటీతో వస్తుంది, 8 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీతో వస్తుంది. సోర్స్ ఏం చేస్తుంది, అబ్జర్వర్ దగ్గరికి వస్తుంది, సోర్స్ అబ్జర్వర్ దగ్గరికి వస్తుంటే సౌండ్ పెరగడం అంటే ఫ్రీక్వెన్సీ పెరగాలి అంటే డినామినేటర్లో సోర్స్ ఎక్కడ ఉన్నాడు, డినామినేటర్లో చిన్న వాల్యూ ఉండాలి, ఉండాలంటే మైనస్ ఉండాలి. సో 330 మైనస్ 8 ఏమైంది, 120 ఇంటూ 336 బై 322 అంతేనా, రైట్. సో F2 వాల్యూ వస్తుంది, F1 వాల్యూ వస్తుంది. మనకి బీట్ ఫ్రీక్వెన్సీ కావాలి, బీట్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు F2 మైనస్ ఏది చిన్నదైతే అది ఏంటి అమ్మ. ఓకే, ఏది చిన్నదైతే అది, F1 డిఫరెన్స్ F2 అమ్మ. ఈ రెండాట్లో ఏ వాల్యూ చిన్నదో చూడండి, ఏదైనా నెగిటివ్ వాల్యూ వస్తే పాజిటివ్ చేసేయండి అంతే. ఓకే, ఆన్సర్ ఎంత వస్తుందంటే నియర్లీ ఈక్వల్ టు 7 హెర్ట్జ్ వస్తుందమ్మా, 7కి 8కి మధ్యలో వస్తుంది. ఓకేనా, చూసుకొని జాగ్రత్తగా క్యాలిక్యులేషన్ చేయండి అమ్మా. నియర్లీ ఈక్వల్ టు 7 హెర్ట్జ్ కానీ 8 హెర్ట్జ్ కానీ వస్తుంది అమ్మా ఆన్సర్. ఓకేనా, రైట్. సరే అమ్మా, ఇప్పటికే వీడియో లెంగ్త్ ఎక్కువైంది. ఇవన్నీ అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్, కొంచెం డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉన్నాయని నాకు అర్థమవుతుంది. మీరు ఈలోపు పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఓకే, అయితే నెక్స్ట్ వీడియోలో జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్ కూడా ఉంటాయి, అందులో ఉండవని కాదు, జేఈ అడ్వాన్స్డ్ కూడా ఉంటాయి, కాకపోతే ఎంత డిఫికల్టీ లెవెల్ ఉండదు. ఓకేనా, కొంచెం ఈజీగా ఉంటాయి. అది ఒక వీడియో చేద్దాం. నీట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇంకో వీడియో చేద్దాం. 3 వీడియోస్ అయితే ఖచ్చితంగా చూడండి. ఓకేనా, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి, వాళ్ళు కూడా బెనిఫిట్ పొందమని చెప్పండి. థ్యాంక్ యూ.